ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయం మరొక పర్యాయం వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో కలుసుకునే భాగ్యం దేవుడిచ్చినారు. ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్య ధ్యానాలు వింటున్న మీకు కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయము అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు. యు టర్న్ మై వెయిలింగ్ ఇన్ టు డాన్సింగ్. అంగలార్పును నాట్యంగా మార్చినటువంటి దేవుని కృపను, ప్రేమను ఈ ఉదయం ధ్యానిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుగులో వాడుకలో ఉన్నటువంటి సామెత తెలుసు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఈ మాట విన్న ప్రతి సందర్భంలో మనకు కలిగేటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఓడలు బండ్లు ఓడలైనప్పుడు వారి ఆర్థిక స్థితి మారిపోతూ ఉంది. దాన్ని బట్టి వారి జీవితం అంతా మారిపోతూ ఉంటుంది. ఇన్ని దినాలు సంతోషంగా గడిపిన వాళ్ళు, ఇన్ని దినాలు ఆనందంగా గడిపిన వాళ్ళు, ఒకసారి వారి ఆర్థిక స్థితిగతులు మారిపోయినప్పుడు ఎన్నో కష్టాలు మీద పడతాయి. వాటితో నిరాశ, వాటితో ఇబ్బందులు, వాటితో అవమానాలు, వాటితో వారు ఊహించినటువంటి అనేక సమస్యలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సామాజికంగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఒకవేళ శ్రమలు, కష్టాల్లో ఉన్నటువంటి వారు మంచి స్థితిలోకి, సమృద్ధిలోకి, సంపన్న స్థితిలోకి వచ్చినప్పుడు కూడా మనసు మారిపోతూ ఉంటుంది. ఈ రెండు సందర్భాలలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఆశీర్వాదములనిచ్చేవాడు. మన దీనస్థితిని, మన దుఃఖ స్థితిని, మన కష్టస్థితిని మార్చివేయగలవాడు. ఇక్కడ మన ఇంగ్లీష్లో గమనించినట్లయితే యూ టర్న్డ్ అనేటువంటి మాట, మార్చడము, తిప్పివేయడము. హీబ్రూ భాషలో హపాక్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దీనికి అర్థము పూర్తిగా మార్చివేయగట. చూడండి, దేవుని కార్యంలోని గొప్పతనం ఏంటంటే, దేవుని శక్తి, దేవుని అధికారంలో ఏంటంటే, ప్రభువు కావాలి అనుకున్నప్పుడు సంపూర్తిగా మార్చివేయగలిగినటువంటి శక్తి, బలము ప్రభులో ఉంది. పూర్తిగా మార్చివేయగలిగిన, అద్భుతంగా మార్చివేయగలిగిన, ఆశ్చర్యకార్యములు చేయగలిగినటువంటి కృప దేవుని సన్నిధిలో ఉంది. పూర్తిగా ఇంతకు మునుపు ఉన్నటువంటి స్థితి నుంచి, ఇంతకు మునుపు దుఃఖం ఉంది, గోనెపట్ట కట్టుకున్నటువంటి స్థితి, ఇంతకుముందు వేదన కలిగినటువంటి స్థితి, కానీ ఆనంద వస్త్రమును ధరింపజేయవాడు ఆయనే. హృదయము దేవుని స్తుతులతో నింపబడేటువంటి కృప. దీనంగా, మౌనంగా ఉన్నవారు ఇప్పుడు ఉత్సాహంతో దేవుని స్తుతించగలిగేటువంటి కృప. ఇంత గొప్ప కార్యము చేయగల శక్తివంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయనను కలిగి ఉన్నాం. దావీదు గారి అనుభవం, దావీదు గారి సాక్ష్యము, ప్రభువా నా స్థితిని నీవు మార్చివేయగలవు. ఎన్నో మార్లు మన స్థితిని మార్చివేసే దేవుడు మన దగ్గర ఉండగా మనం దాని వైపు ఆలోచన చేయకుండా లోకం వైపు చూస్తూ ఉన్నాం. బహుశా మన చుట్టూ ఉన్న అనేక పరిస్థితులు మనకు ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కలగకుండా ఆపుతూ ఉన్నాయేమో. మన చుట్టూ జరిగేటువంటి సందర్భాలు మనకు వేదన కలిగిస్తున్నాయేమో. కానీ ప్రియమైన వారలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఆయన రూపాంతర అనుభవాన్ని, ఆయన అద్భుత కార్యములు చేయుట, ఆయన మన జీవితంలో ఆ దేవుడు మన ఉన్నటువంటి ఈ వేదనల నుంచి సంపూర్ణమైన సంతోషం, ఆనందంలోకి మార్చివేయగల శక్తివంతుడని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని కృప, మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు, దేవుని కృప. దేవుడు మనలో సంతోషం, మనలో ఆనందాన్ని కలగజేయడానికి మన స్థితిని మార్చివేస్తూ ఉన్నాడు. ఆయనలో ఎందరూ విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారందరూ నమ్మవలసిన సత్యం ఏంటంటే, ఈ శ్రమలు, ఈ కష్టాలు తాత్కాలికం, కానీ వీటన్నిటిని మార్చివేయగలిగిన శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. ఈ విశ్వాస ప్రయాణంలో అనేక అనుభవాల గుండా దేవుడు నడిపిస్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ప్రభు అంటుండు, ఇదిగో నీవు తెలుసుకొనడానికే దేవుడు 40 ఏండ్లు కష్టతరమైనటువంటి అనుభవంలో నుంచి నడిపించినాడు. అనేక అద్భుత కార్యాలు చేసినాడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నీ మనసును సరిచేయడానికి ఈ ప్రయాణం అనుభవాన్ని చేసినాడు. మన జీవిత ప్రయాణాల్లో కూడా ఇటువంటి అనుభవాల గుండా తెచ్చిన ప్రభువు మన స్థితిని మార్చివేసి, ఈరోజు ఉన్నటువంటి స్థితి, దీనస్థితి నుంచి, బాధాకరమైన స్థితి నుంచి అద్భుతం, ఆశ్చర్యకార్యములు చేయగలిగే స్థితికి మార్చు దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుని కృప నడిపింపు మనకు తోడైండును గాక.
ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న వారందరినీ దీవించమని యేసు ప్రభుల వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.